హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో బామా కలాపం 2 వచ్చేస్తుంది 16th Feb ఆహాలో. అండ్ అంబాజీపేటతో బ్లాక్ బస్టర్ కొట్టేసి ఉన్నారు రస్టిక్ క్యారెక్టర్లో. అండ్ ఇప్పుడు ఇందులోనేమో ఒక భయపడే క్యారెక్టరో లేకపోతే ఎలాంటిది అనేది ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. శరణ్య గారు మన ముందు ఉన్నారు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? యా సూపర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అంబాజీపేట సక్సెస్ హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగనట్టున్నారు. అదేం లేదండి, అది అక్కడ నుంచి రెస్ట్ తీసుకోవాలి అనే గ్యాప్ లేకుండా మళ్ళీ నాకు భామా కలాపం స్టార్ట్ అయిపోయింది. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్ అండ్ అప్కమింగ్ సక్సెస్ కూడా. సో ఈరోజు ఎలాగూ 14th February మన ప్రీమియర్స్ ఉన్నాయి భామా కలాపం 2. సో నైట్కి టాక్ వచ్చేస్తుంది. సో యా వ్యాలంటైన్స్ డే యాక్చువల్లీ ఇవాళ. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఆల్సో వన్ థింగ్ హియర్ బామా కాలం ఇవాళ ఎలాగో ప్రీమియర్స్ పడుతున్నాయి. సో హౌ మచ్ ఎక్సైటెడ్ యు ఆర్ టు వాచ్ ఇట్ విత్ ద పీపుల్ ఇన్ ద థియేటర్స్? ఫస్ట్ భామా కలాపం 1 ఓటీటీలో రావడం, హిట్ అవ్వడం అండ్ ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. హ్యాపీ. 2 థియేటర్లో డైరెక్ట్ ఓటీటీ అనుకున్నాం, ఎందుకంటే 1 ఓటీటీలో వచ్చింది కాబట్టి 2 ఆబ్వియస్గా ఓటీటీ. మధ్యలో థియేటర్ అనుకున్నారు కానీ 1 ఓటీటీయే కాబట్టి దిస్ ఆల్సో హ్యాస్ టు బీ ఇన్ ఓటీటీ అన్నట్టు వచ్చేసింది. హ్యాపీ దట్ థియేటర్స్లో ప్రీమియర్స్ చేస్తున్నారు. సో లిటిల్ కొంచెం మంచిగా అనిపిస్తుంది పెద్ద స్క్రీన్ మీద. టీవీలో చూసిన దానికంటే పెద్ద స్క్రీన్ మీద ఓటీటీలో వచ్చిన ఫిల్మ్ని చూడడం ఇస్ డిఫరెంట్ థింగ్. బట్ 1 వచ్చినప్పుడు అంత పెద్ద సౌండ్ చేయలేదు, డైరెక్ట్గా వచ్చేసింది అండ్ ఇట్ బికేమ్ ఏ బ్లాక్ బస్టర్. బట్ 2కి హెవీ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో ఆ సౌండ్కి తగినట్టే ఉండబోతుందా మనకంటే? డెఫినెట్లీ 1లో ఎక్కువ సాంగ్స్ లేవు, మన దగ్గర ఇప్పుడు 2లో సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఫైట్స్ మీరు అంటే నాట్ ఫైట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ట్విస్ట్, ప్రేమణి గారు చెప్పినట్టు ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా ఎగ్జైట్ అవుతారు త్రూ అవుట్ ద ఫిలిం. హ్యాపీగా టెన్షన్స్ ఏమైనా వర్క్స్ అవన్నీ ఉంటే 2 hours వాటిని పాజ్ చేసుకొని మూవీ చూసి ఎంజాయ్ చేయండి. సో మోస్ట్ వాంటెడ్ సిస్టర్ అయిపోయారు యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు. అంటే కొంతమంది కొన్ని క్యారెక్టర్స్కి ఫిక్స్ అయిపోతాము. సో ఇప్పుడు సిస్టర్గా అనే దాంట్లో ఫస్ట్ శరణ్య గారు అన్న ఒక పేరు అయితే ఎక్కువ వచ్చేస్తుంది. సో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్ టు ప్లే? అంటే ప్రతి వాళ్ళకి ప్రతి రోల్ చేయాలని ఉంటుంది, బట్ ఒక డ్రీమ్ రోల్ పెట్టుకునే వస్తాం ఇండస్ట్రీకి. అలాంటి డ్రీమ్ రోల్ ఏంటి? స్పెసిఫిక్గా ఇది అని లేదండి, ఐ వాంట్ టు టచ్ ఎవ్రీ ఎలిమెంట్. ఫిదా వచ్చింది, తర్వాత ఫిదాకే నన్ను యూనివర్సల్ సిస్టర్, యూనివర్సల్ వదిన చేసేసారు. దట్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు శేఖర్ సార్. ఎందుకంటే చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఆ ప్లేస్. ప్రతి ఇళ్లల్లో ప్రతి ఒక్కరు మా అమ్మాయి అని అనుకోవడం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ అబౌట్ దట్, ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు అంబాజీపేట వచ్చిన తర్వాత నేను ఒక డిఫరెంట్ ట్రై చేస్తాను. అంబాజీపేట కంటే ముందు భామా కలాపం 1లో కూడా ఇప్పటివరకు అక్క వదిన ఎమోషనల్ ఇవన్నీ కాకుండా శిల్ప ఈజ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. దాని తర్వాత అంబాజీపేట రెండు మిక్స్ అయిపోతున్నాయి చూడండి, నాకు రెండు ఒకటేసారి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, అది ఇంకా డిఫరెంట్. అలాగే ఇంకా ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలనే ఉంటుంది ఎవ్రీ ఆర్టిస్ట్కి. సో పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏం అనుకోలేదు. సో ఎవ్రీథింగ్ ఏది కొత్తగా వస్తే అది నేను కొత్తగా ట్రై చేయడానికి రెడీగా ఉన్నా. సో వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే అంబాజీపేటలో అలా తన్నే క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది అండ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారు? నాకు తెలిసి 1 or 2 అండి. డైరెక్టర్ గారు ఆయనకి ఇంకా కావాలి అనిపిస్తే 1 or 2 ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకుంటా. ఎలా అనిపించింది అని అంటే నాకు భయం వేసింది, బాబు నితిన్ ప్రసన్న గారికి గట్టిగా తగిలేస్తుందేమో అని. సో అంతకుమించి ఎగ్జైట్ అయిపోవడం లాంటిది ఏం లేదు. ఆబ్వియస్గా మనం ఒకటి చేస్తున్నాం అంటే ఆపోజిట్ మనకి యాక్టర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. సో లాస్ట్ క్వశ్చన్, ప్రియమణి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 1 చేశారు, ఇప్పుడు 2లో. సో యువర్ బాండ్ బికేమ్ మోర్ స్ట్రాంగర్ అనిపిస్తుంది మీరు ఇందాక చెప్తున్నప్పుడు వింటుంటే. సో ఆవిడతో వర్కింగ్ చాలా బాగుందండి. అంటే ఒక బిగ్గెస్ట్ ఆర్టిస్ట్తోని చేస్తున్నాము అనే ఫీలింగ్ భామా కలాపం బిగినింగ్లో ఉండేది. తర్వాత ఆవిడ గురించి తెలుసుకున్న కొద్దీ షీ సో కూల్, లైక్ అ ఫ్రెండ్, మన బెంచ్ మేట్, మన క్లాస్మేట్, మనతో పాటు 10 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి మనకి బాండింగ్ ఎలా ఉంటుంది. 1 చేస్తున్నప్పుడు జర్నీలో ఐ గాట్ టు నో హర్. 2కి ఇంకా స్ట్రాంగ్ అయిపోయాము. అండ్ చాలా ఇష్టం నాకు ప్రేమణి గారు, చూస్తూ వస్తున్నాం కదా ఆవిడ సినిమాలు ఫస్ట్ నుంచి. సో చాలా ఇష్టం. సో అక్క ఆర్ చెల్లి వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇంకా మంచి మంచి సినిమాలతో మీరు ఇలాగే మమ్మల్ని అలరిస్తూ ఉండాలి.
ఇంకా మంచి ప్రాజెక్ట్స్ మీకు రావాలి. మీరు అనుకున్నట్టుగా ఎవ్రీ ప్రాజెక్ట్ ఎవ్రీ టాప్ టచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ లవ్ మాకు కూడా చాలా అవసరం. ఇలాగే ఉంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. మేము కూడా ప్రతి క్యారెక్టర్లో అలా 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 టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.